నమస్కారం. ఎన్నికల ప్రచారాల సమాహారం ప్రచార హోరుకు స్వాగతం. మైకులు మారుమోగుతున్నాయి. ప్రచారం హోరెత్తుతోంది. ఓటరుపై హామీల వర్షం కురుస్తోంది. అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యారు. పోటాపోటీ ప్రచారాలు, నేతల వాగ్దానాలు, పరస్పర విమర్శలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ అభ్యర్థుల ఓట్ల వేట ముమ్మరమైంది. ఓటరు మధ్యలో స్థానం కోసం నేతలు నిరంతరం శ్రమిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అభ్యర్థుల ప్రచారంలో రోజురోజుకు జోరు పెరుగుతోంది. అనుచరులు, అభిమానులతో ఇంటింటి ప్రచారం చేస్తున్న అభ్యర్థులు ఓటర్ల మనసులో స్థానం సంపాదించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేశారు. పెద్ద బ్రాహ్మణ వీధి, చిన్న బ్రాహ్మణ వీధి, చిన్న చాకలి వీధి, మండాపొలం కాలనీల్లో ప్రచారం చేశారు. ప్రచారంలో పాల్గొన్న మంత్రికి ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. హెచ్చెర్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంత్రి కళా వెంకట్రావు విస్తృత ప్రచారం చేశారు. ఆయనతో పాటు విజయనగరం ఎంపీ అభ్యర్థి అశోక్ గజపతిరాజు సైతం ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి కొనసాగాలంటే చంద్రబాబు వంటి అనుభవం ఉన్న నాయకుడిని మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని కళా వెంకట్రావు పిలుపునిచ్చారు. పాతపట్నం వైకాపా అభ్యర్థి రెడ్డి శాంతి విస్తృతంగా ప్రచారం చేశారు. ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లిన ఆమె వారితో ముచ్చటించారు. జగన్ ముఖ్యమంత్రి అయితే భవిష్యత్తులో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. రాజాం తెదేపా అభ్యర్థి కొండ్రు మురళి సంతకవిటి మండలంలోని వివిధ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. వైకాపా అధికారంలోకి వస్తే రౌడీ రాజ్యం వస్తుందన్న కొండ్రు ప్రజలు ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్నారో 150+ ఎమ్మెల్యేలు 100% గెలవడం ఖాయం. అదేవిధంగా 25 ఎంపీ సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ కైసం చేసుకుంటుంది. ప్రజల్లో వారి సంతృప్తిని చూసాం. ముఖ్యమంత్రి కష్టపడే కష్టానికి ఈరోజు ప్రతిఫలం ఇవ్వడానికి ప్రజలు ముందుకొస్తున్నారు. టోటల్ వైసీపీ నాయకులు అసలు అంటే ప్రజాక్షేత్రంలో లేరు, ఎన్నికల యుద్ధంలో లేరు. ఎంతసేపు కంప్లైంట్ మీద కంప్లైంట్లు. వైసీపీ వస్తే రౌడీ రాజ్యం రావడం ఖాయం. పాతపట్నం భాజపా అభ్యర్థి ఎస్ రాఘవరావు వినూత్న రీతిలో ప్రచారం చేశారు. కొరసవాడలో పర్యటించిన ఆయన గ్రామంలోని పలువురు రైతులు, విశ్రాంత సైనికుల కాళ్లు కడిగి పాదపూజ చేశారు. దేశంలో రైతులు, సైనికుల సేవలు వెలకట్టలేనివన్నారు. విజయనగరం జిల్లాలో అభ్యర్థుల ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇంటింటికి తిరుగుతున్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. పట్టణంలోని 13వ వార్డులో పర్యటించిన బెల్లాన చంద్రశేఖర్, కోలగట్ల వీరభద్రస్వామి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరారు. నమూనా ఈవీఎంను చూపించి ఓటర్లకు అవగాహన కల్పించారు. ఎస్కోట నియోజకవర్గ జనసేన అభ్యర్థి పి కామేశ్వరరావుతో కలిసి విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ ప్రచారం చేశారు. పాలనలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో విలాసవంతమైన జీవితం నుంచి పవన్ కళ్యాణ్ ఐపీఎస్ సేవలను తాను వదులుకుని వచ్చామన్నారు. ప్రజలందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే మనల్ని మనం గెలిపించుకుందాం. అభ్యర్థుల్ని గెలిపించడం కాదు, ఈ ఎన్నికల్లో మనల్ని మనం గెలిపించుకుందాం, ఓటర్ని గెలిపించుకుందాం. అదే నిజమైన ప్రజాస్వామ్యం అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారన్నమాట. వ్యక్తిత్వం ఉన్న క్యాండిడేట్లను తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీలో నిలబెట్టారు. ఆ మహానుభావుడు 67 సంవత్సరాల వయసు ఆయన, కానీ అల్లు పెరుగని సేనాని. ఈ ప్రాంతంలో గుర్తించిన 18 సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని బాండ్ పేపర్ మీద తయారు చేశారు. సాలూరు నియోజకవర్గంలోని పాచిపెంట మండల పరిధిలోని పలు గ్రామాల్లో తెదేపా అభ్యర్థి ఆర్పీ భంజుదేవ్ ప్రచారం చేశారు. తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వస్తే పింఛన్ను 3,000 రూపాయలకు పెంచుతామన్నారు.
నెల్లిమర్ల తెదేపా అభ్యర్థి పతివాడ నారాయణస్వామి మండలంలోని జోగిరాజుపేట, బూరాడపేట, పెదబూరాడపేట, పారసాంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. వైకాపా అభ్యర్థి అప్పలనాయుడు భోగాపురం మండలంలో ఇంటింటికి తిరిగి ఫ్యాను గుర్తుకు ఓటేయాలని కోరారు. పార్వతీపురం తెదేపా అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు పురపాలక సంఘం పరిధిలోని 16, 17 వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్న చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. స్థానిక టిఫిన్ సెంటర్లో దోశలు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అనంతరం సీతానగరంలో ప్రచారం చేసిన చిరంజీవులు మహిళలతో కోలాటమాడి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. బొబ్బిలి పట్టణ పరిధిలోని 15, 16 వార్డుల్లో మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. చీపురుపల్లి నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి కిమిడి నాగార్జున, ఎంపీ అభ్యర్థి అశోక్ గజపతిరాజు ప్రచారం చేశారు. జగన్ అధికారంలోకొస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్న అశోక్ గజపతిరాజు తనను, నాగార్జునను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. చీపురుపల్లి జనసేన అభ్యర్థి మైలపల్లి శ్రీనివాసరావు మహిళా కూలీలతో ముచ్చటించారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. జగన్ పాదయాత్రలు తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. విశాఖ జిల్లాలో ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్న వివిధ పార్టీల నేతలు వ్యూహ ప్రతివ్యూహాలకు సైతం పదును పెడుతున్నారు. ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తూ వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం తెదేపా అభ్యర్థి మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నాతవరం మండలంలోని చమ్మచింత, మాధవనగరం తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు. స్థానిక కార్యకర్తల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది. నర్సీపట్నం వైకాపా అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ మాకవరం మండలంలో ఇంటింటి ప్రచారం చేసి ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. విశాఖ ఉత్తరం భాజపా అభ్యర్థి విష్ణుకుమార్ రాజు 39వ వార్డులోని పట్టాభి గార్డెన్స్, ఎన్జీజీఓస్ కాలనీలో ప్రచారం చేపట్టారు. 5 ఏళ్లలో నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనుల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. తనను మరోసారి గెలిపించాలని కోరారు. నీతి నిజాయితీతోటి ప్రజలకి అందుబాటులో ఉంటూ 5 సంవత్సరాల కాలం కూడా నా దగ్గరికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా వారికి నా పూర్తి సహాయ సహకారాలు అందించాము. అట్లాగే నియోజకవర్గంలో సుమారు 350 కోట్ల రూపాయలతోటి 1600 వర్క్స్ మేము టేకప్ చేయటం జరిగింది. సో ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దాంట్లో ఏమాత్రము సందేహం లేదు. అరకులో తెదేపా అభ్యర్థి మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తరపున మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతీదేవి ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. భీమిలి మండలంలోని పెద్దనాగమయ్యపాలెం, చిప్పాడ, దాకమరి గ్రామాల్లో తెదేపా అభ్యర్థి సబ్బం హరి ప్రచారం చేశారు. ఆయనతో పాటు ప్రచారంలో ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ పాల్గొన్నారు. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా తూర్పుగోదావరి జిల్లాలో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. నియోజకవర్గాల్లోని వాడవాడా తిరుగుతూ ప్రజల్ని ప్రసన్నం చేసుకోవడంలో తలమునకలయ్యారు. రాజమహేంద్రవరం గ్రామీణ తెదేపా అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 27వ డివిజన్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఓటు వేయాలని కోరారు. అర్హులకు మరిన్ని గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమంలో ముందున్నామని, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం వైకాపా ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్, నగర ఎమ్మెల్యే అభ్యర్థి రౌతు సూర్యప్రకాష్ రావుతో కలిసి దేవిచౌక్ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేశారు. సీఎంగా జగన్ వస్తేనే యువతకు ఉద్యోగాలొస్తాయని, ప్రత్యేక హోదాకు తమ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. అధికారంలోకొస్తే నగరంలో పైవంతెనలు పూర్తి చేస్తామన్నారు. జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఐఎల్టీడీ జంక్షన్, బొగ్గుల దిబ్బ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి పార్టీ మేనిఫెస్టో వివరిస్తూ గాజు గ్లాస్ గుర్తుకే ఓటెయ్యాలని కోరారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని దుర్గేష్ అన్నారు.
ఇవాళ సంక్షేమంలో ముందున్నాం. రాజమండ్రి నగర అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించాం. ఇక్కడ ప్రధానమైన సమస్య ఇక్కడ కొన్ని హౌసింగ్ కావాలి, చాలా మందికి పేదవాళ్ళకి హౌసింగ్ మీద దృష్టి పెట్టాం. అందుకని 20,000 ఇళ్లు నిర్మాణం చేసి దానిలో ఈ ప్రాంతానికి ఎక్కువ ఇళ్ళు ఇవ్వాలనే ఆలోచన మేము ముందుకెళ్తున్నాం. ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నా కూడా సరి చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఇవాళ పెన్షన్ 3,000 చేసేదానికి సిద్ధపడుతున్నాం. ఇవాళ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసాం. ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టయితేనే ఇక్కడ ఉన్న యువకులందరికీ కూడా జాబులు రావడం జరుగుతుంది. ఎందుచేతనంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా పైన కట్టుబడి ఉన్నారు. అక్కడ కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ ఏదైతే మా ఎంపీలు ఎవరైతే ఉన్నారో రాబోయే ఎంపీలు అందరూ కూడా ప్రత్యేక హోదాకి మద్దతు పలుకుతున్నారు. కాబట్టి రాష్ట్రానికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ కళ నెరవేరుతుంది. రాజమహేంద్రవరం నగర వైకాపా అభ్యర్థి రౌతు సూర్యప్రకాష్ రావు 32, 33 డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నవరత్నాల గురించి ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని కోరారు. జగ్గంపేట నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే తెదేపా అభ్యర్థి జ్యోతుల నెహ్రూ మర్రిపాక, కొత్తూరు గ్రామాల్లో ప్రచారం కొనసాగించారు. మరోసారి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నెహ్రూ ధీమా వ్యక్తం చేశారు. జనసేన అభ్యర్థి కాటంశెట్టి సూర్యచంద్ర గండేపల్లి మండలంలో ప్రచారం చేపట్టి గాజు గ్లాస్ కు ఓటేసి పవన్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ విస్తృతంగా ప్రచారం చేశారు. కొత్తపేట తెదేపా అభ్యర్థి బండారు సత్యానందరావు శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యంతో కలిసి నియోజకవర్గంలో ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించారు. తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైకాపా అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం మండలంలో ప్రచారం నిర్వహించారు. మండలంలోని ఊబలంక, రావులపాడు, లక్ష్మీపోలవరం, పొడగట్లపల్లి గ్రామాల్లో వైకాపా కార్యకర్తలు నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని కోరారు. పిఠాపురం ఎమ్మెల్యే తెదేపా అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మ యు కొత్తపల్లి మండలంలో ప్రచారం జోరుగా నిర్వహించారు. సతీమణి, తనయుడితో కలిసి మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలు, అనుచరులు పెద్ద సంఖ్యలో ఆయన వెంట ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వర్మ చెప్పారు. తొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యనమల కృష్ణుడు పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేశారు. దుకాణాల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తెదేపాకు అఖండ విజయం అందించాలని కోరారు. వైకాపా అభ్యర్థి దాడిశెట్టి రాజా నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేశారు. ప్రచార రథంపై తుని పట్టణంలోని వాడావాడా తిరిగిన ఆయన ఫ్యాన్ గుర్తుకే ఓటేసి తనను గెలిపించాలని కోరారు. ఆయన వెంట వైకాపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్తిపాడు, శంఖవరం, రౌతలపూడి, ఏలేశ్వరం మండలాల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు. తెదేపా అభ్యర్థి వరపుల రాజా శంఖవరం మండలంలోని అంకంపాలెం, సిద్దివారిపాలెం, కొంతంగి, కొత్తూరు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి తనను గెలిపించాలని కోరారు. వైకాపా అభ్యర్థి చంద్రప్రసాద్ ప్రత్తిపాడు మండలంలోని ఉత్తరకంచి, లంపాకలోవా, పెద్దిపాలెం గ్రామాల్లో ప్రచారం చేశారు. జనసేన అభ్యర్థి వరపుల తమ్మయ్య బాబు ప్రత్తిపాడు, ధర్మవరంలో ప్రచారం చేశారు. భాజపా అభ్యర్థి చిలుకూరి రామ్కుమార్ శంఖవరం మండలంలో ప్రచారం కొనసాగించారు. ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ స్వగ్రామమైన ఐనాపురంలో ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆయన ఫ్యాన్ గుర్తుకే ఓటేసి ఆశీర్వదించమని కోరారు.
రాజోలు భాజపా అభ్యర్థి బత్తుల లక్ష్మీకుమారి అమలాపురం ఎంపీ అభ్యర్థి మానేపల్లి అయ్యాజీ వేమతో కలిసి రోడ్ షో నిర్వహించారు. శివకోడు సెంటర్ నుంచి రాజోలు, సోంపల్లి, పొదలాడ, తాటిపాక గ్రామాల మీదుగా ప్రచార ర్యాలీ నిర్వహించారు. రావులపాలెంలో మహిళలు, తెదేపా కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభకు గ్రామస్తులను ఆహ్వానించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ గోదావరి జిల్లా అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తణుకు తెలుగుదేశం అభ్యర్థి ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ముద్దాపురం, కోనాల గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఓటు వేయాలని కోరారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగారు. అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తి కావాలంటే తెలుగుదేశం మరోసారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్మిల్లి సతీమణి కృష్ణ తులసి అత్తిలి మండలం గుమ్మంపాడులో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకే ఓటేయాలని అభ్యర్థించారు. జనసేన అభ్యర్థి పసుపులేటి వెంకటరామారావు ఇరగవరం మండలం కావలిపురంలో ప్రచారం నిర్వహించారు. పాలనలో మార్పు కోసం జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. ప్రచారంలో జబర్దస్త్ నటులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలుగుదేశం పార్టీకి మన అందరం కూడా మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 5 సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా ముందంజలో పెట్టడం జరిగింది. ఒక పక్క పోలవరం నిర్మాణం చేసుకోవాలి, మరొక పక్క రాజధాని నిర్మాణం చేసుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తవ్వాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. ఒక మంచి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే, ఒక మంచి ప్రభుత్వం ఉంటే మనందరికీ కూడా ఒక భద్రత ఉంటుంది. నిడదవోలు తెదేపా అభ్యర్థి బూరుగుపల్లి శేషారావుతో కలిసి పార్టీ ప్రధాన ప్రచారకర్త వంగవీటి రాధాకృష్ణ పెరవలిలో ప్రచారం చేశారు. రాష్ట్రంపై కుట్రలు చేస్తున్న వారికి ప్రజలు తమ తీర్పుతో బుద్ధి చెప్పాలని కోరారు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం, మరో పక్కన మనందరి భవిష్యత్తు కోసం మనందరూ పోరాటం. ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు ఏం చేయగలుగుతారు, కనీసం ఒక రేషన్ కార్డు ఇప్పించగలుగుతారా అని చెప్పి అంటా ఉన్నారు. మరి అలాంటప్పుడు శాసనసభ్యుల కింద ఎందుకు నుంచో పెడుతున్నామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ సభాముఖంగా అందరినీ అడుగుతూ ఉన్నాను. తప్పకుండా 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు ఇవ్వాలి. ఆ తీర్పు పక్క రాష్ట్రానికి కాదు, ఢిల్లీలో కూడా వినిపించేటట్టు మనందరం బాధ్యత తీసుకోవాలని చెప్పని కూడా. పాలకొల తెదేపా అభ్యర్థి నిమ్మల రామానాయుడుతో కలిసి మంత్రి పితాని సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి తదితరులు తెదేపా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమైనవని, తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుందని మంత్రి పితాని అన్నారు. సైకిల్ గుర్తుకు ఓటేసి తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గోపాలపురం తెదేపా అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజమహేంద్రవరం తెదేపా ఎంపీ అభ్యర్థి మాగంటి రూపతో కలిసి వంగవీటి రాధాకృష్ణ ప్రచారంలో పాల్గొన్నారు. దేవరపల్లి, యాదవోలు, ఎర్నగూడెం, త్యాజంపూడి గ్రామాల్లో ప్రచారం చేసిన ఆయన తెదేపా అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీ ఎత్తున హాజరై బైక్ ర్యాలీ నిర్వహించారు. దెందులూరు తెదేపా అభ్యర్థి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెదవేగి మండలం రామసింగవరం, న్యాయంపల్లి, కొప్పులవారిగూడెం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మరోసారి తనను గెలిపిస్తే పోలవరం కుడికాలువ ద్వారా గ్రామాలకు నీటిని తీసుకొస్తానని హామీ ఇచ్చారు. వైకాపా అభ్యర్థి అబ్బయ్య చౌదరి వంగూరు, కవ్వగుంట, గార్లమడుగు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఉండి తెదేపా అభ్యర్థి రామరాజు ఆకివీడి మండలం కోళ్లపర్రు, రాజులపేట, చిన్నమెల్లిపాడు, సిద్దాపురం, దుంపగడప గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై సుడిగాలి పర్యటన చేశారు. నర్సాపురం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కనుమూరి బాపిరాజు, ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి గజరాజు లచ్చిరాజు ఆకివీడు మండలంలో ప్రచారం నిర్వహించారు.
అభ్యర్థులకు ఆయా గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. సిపిఎం అభ్యర్థి బలరాం పాలకోడేరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఆయనకు మద్దతుగా జనసేన, వామపక్షాల కార్యకర్తలు ప్రచారంలో పాల్గొని గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఉంగుటూరు తెలుగుదేశం అభ్యర్థి ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు భీమడోలు మండలంలోని పూళ్ల, కొండూరుపాడు, దుద్దేపూడి గ్రామాల్లో ప్రచారం చేశారు. తెలుగుదేశం పాలనలోనే ప్రజలు అన్ని విధాలా అభివృద్ధి చెందారని అన్నారు. కొవ్వూరు తెదేపా అభ్యర్థి వంగలపూడి అనిత, ఎంపీ అభ్యర్థి మాగంటి రూపతో కలిసి తెదేపా ప్రచారకర్త వంగవీటి రాధాకృష్ణ ప్రచారంలో పాల్గొన్నారు. తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆచంట తెదేపా అభ్యర్థి మంత్రి పితాని సత్యనారాయణ, నర్సాపురం ఎంపీ అభ్యర్థి వేటుకూరి శివరామరాజును గెలిపించాలని కోరుతూ పార్టీ నాయకులు ఆచంటలో విస్తృతంగా ప్రచారం చేశారు. సీనియర్ నాయకులు సహా మహిళలు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. జనసేన అభ్యర్థి వెంకట విజయరాం పెనుగొండ మండలం కొటాలపర్రు, దేవ, ఈలపర్రు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు సతీమణి పద్మవల్లిదేవి నగరంలో ప్రచారం నిర్వహించారు. జూట్ పరిశ్రమలోని కార్మికులందరినీ కలిసి ఎంపీగా తన భర్తను, ఎమ్మెల్యేగా బడేటి బుజ్జిని గెలిపించాలని కోరారు. మరోసారి తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖరరావు, ఏలూరు ఎంపీ అభ్యర్థి జట్టి గురునాథరావుతో కలిసి జీలుగుమిల్లి మండలంలో ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటెయ్యాలని ప్రజల్ని కోరారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాదయాత్రగా ప్రచారంలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు తమను గెలిపిస్తే నియోజకవర్గానికి ఏం చేస్తారో అని హామీల వర్షం కురిపిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రచారంలో జోరు పెంచారు. నందివాడ మండలంలోని అరిపిరాల, పెద్దలింగాల, చిన్నలింగాల గ్రామాల్లో ప్రచారం చేశారు. ప్రభుత్వ పథకాలే తనను విజయపథంలో నడిపిస్తాయన్నారు. అవినాష్ తరపున ఆయన సోదరి క్రాంతి పట్టణంలోని 4వ వార్డులో ప్రచారం చేశారు. కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. కొబ్బరి బోండాలు కొట్టేందుకు ప్రయత్నించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. విజయవాడ భాజపా ఎంపీ అభ్యర్థి కిలారు దిలీప్, ఎమ్మెల్యే అభ్యర్థి బాలకోటేశ్వరరావుతో కలిసి చంద్రాల, మైలవరంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్వలాభం కోసం రాష్ట్రంలోని ఇతర పార్టీల నాయకులు మోదీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కొండూరు మండలంలోని కుంటముక్కల, గుర్రాజుపాలెం గ్రామాల్లో మంత్రి దేవినేని ఉమా ముమ్మర ప్రచారం చేశారు. అభివృద్ధి ఆగకూడదంటే మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి రావాలన్నారు. గన్నవరం మండలం బహుబలేంద్రునిగూడెం, చిక్కవరం, కొత్తగూడెం గ్రామాల్లో సిపిఐ అభ్యర్థి సయ్యద్ అఫ్సర్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. పాలనలో మార్పు రావాలంటే జనసేన, వామపక్షాల కూటమిని గెలిపించాలని కోరారు. వైకాపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చిన్నౌటపల్లి, తెంపల్లి, బలిపర్రు, వీరపనేనిగూడెం గ్రామాల్లో ప్రచారం చేశారు. ఫ్యాను గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తిరువూరులోని పలు కాలనీల్లో ప్రచారం చేసిన మంత్రి జవహర్ కొవ్వూరు తరహాలో తిరువూరును సైతం అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించి మోడీ నేతృత్వంతో ఈరోజు చేస్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని అక్రమంగా బదిలీలు చేయటం, ఈరోజు బదిలీలు చేస్తా ఉంటే విజయసాయి రెడ్డి ఎన్నికలు నడుపుతున్నట్టుగా ఉంది. పూర్తిగా కరువు రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని, కృష్ణా జిల్లాలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా చేయడానికి అందరి యొక్క కృషిని కోరుతా ఉన్నాం. ఈ నియోజకవర్గం ప్రజలకు ఇచ్చే భరోసా ఒకటే, సాగునీరు, తాగునీరు, దాంతో పాటుగా పరిశ్రమలు. ఈ 3ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఒక 6-7 నెలలలోపే దీని కార్యాచరణ సిద్ధం చేసి ప్రణాళికాబద్ధంగా తిరువూరుని అభివృద్ధి చేసుకుంటాం.
నూజివీడు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. జనసేన అభ్యర్థి భాస్కర్రావు పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆటో నడిపే ప్రయత్నం చేసి ఓటర్లను ఆకట్టుకున్నారు. వైకాపా అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పోతిరెడ్డిపల్లి, మెట్టగూడెం, హనుమంతలగూడెం గ్రామాల్లో ప్రచారం చేసి ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. రాష్ట్రానికి కీలకమైన గుంటూరు జిల్లాలో ఉనికిని ఘనంగా చాటుకునేందుకు అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వార్డులు, గ్రామాల వారీగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి మండలం రామాపురంలో తెదేపా అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు విస్తృత ప్రచారం చేశారు. స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన సతీమణి నాగమణి పిడుగురాళ్లలో ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎరపతినేని తనయుడు సాయి నిఖిల్ తన తండ్రి గెలుపునకు ప్రచారం చేశారు. పంచుమర్తి అనురాధ మంగళగిరి 19వ వార్డులో ప్రచారం చేపట్టారు. మంగళగిరి సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే నారా లోకేష్ను భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. చాలా బాగుంది, స్పందన కూడా చాలా బాగుంది. ముఖ్యంగా చేనేత కుటుంబాల్లో కూడా స్పందన చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ రాజధాని ప్రాంతం అవ్వటం వల్ల అందరికీ కూడా దీని మీదే కన్నుండే అవకాశం ఉంది. ముఖ్యంగా అరాచకం సృష్టించే వారికి, భూ కబ్జాలు చేసే వాళ్ళందరికీ ఈ ప్రాంతం మీద కన్ను ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తాడేపల్లిలో వారు ఇల్లు కట్టుకున్నారు. ఈ 5 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న రామకృష్ణారెడ్డి గారు ఎవ్వరికీ కూడా పట్టాలు ఇప్పించే ప్రయత్నం కూడా చేయలేదు. అందుకే ఖచ్చితంగా లోకేష్ గారే రావాలి, వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించాలి. ప్రత్తిపాడు తెదేపా అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ పెదనందిపాడు మండలంలోని పలు గ్రామాల్లో జోరుగా ప్రచారం చేశారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గల్లా జయదేవ్ను గెలిపించాలని కోరారు. అనంతరం నాగులపాడులో ఎంపీ గల్లా జయదేవ్తో కలిసి రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేసీఆర్, మోదీలతో జగన్ జతకట్టడంపై గల్లా జయదేవ్ మండిపడ్డారు. మనం ప్రధానమంత్రి పైన, సెంట్రల్ గవర్నమెంట్ పైన పోరాటం చేస్తా ఉంటే ఇక్కడ మన అపోజిషన్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు మీరు అందరూ చూస్తున్నారు. ఒక్కసారి కూడా ప్రధానమంత్రిని క్వశ్చన్ చేయలేదు, ఒక్కసారి కూడా సెంట్రల్ గవర్నమెంట్ క్వశ్చన్ చేయలేదు. ఆయన ఆంధ్ర ద్రోహులు నరేంద్ర మోడీ, కేసీఆర్తో చేతులు కలుపుకొని రెండు కావాలి ఆయనకి. ఒకటేమో ప్రొటెక్షన్, ప్రధానమంత్రి ప్రొటెక్షన్ కావాలి ఆయనకి, జైల్లోకి వెళ్లకుండా ఆయన ప్రొటెక్షన్ అవసరం ఆయనకి. ఇంకొకటేమో పవర్, ప్రొటెక్షన్ అండ్ పవర్. ప్రత్తిపాడు జనసేన అభ్యర్థి రావెల కిషోర్ బాబు వైకాపా అభ్యర్థి మేకతోటి సుచరితపై విమర్శలు గుప్పించారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో సుచరిత నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. పెదనందిపాడు మండలం వరగానిలో ఆయన ప్రచారం నిర్వహించారు. ప్రజలను పట్టించుకోని ఆమెకు ఓటు అడిగే హక్కే లేదన్నారు. అమ్మా సుచరితమ్మ, నువ్వు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశావు కదా, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎలగబెట్టావు. ఒక్క చిన్న పని చేశావా? నేను సవాల్ విసురుతున్నా, నా దగ్గరకు వచ్చి ఇదిగో అన్నా నేను ఈ పని చేశానని చెప్పేసి నువ్వు చెబితే నేను ఈ రథం మీద నుంచి దిగి వెళ్లి రాజకీయాలు మానుకుంటా. ఒక్క పని చేయకుండా, ప్రజలను పట్టించుకోకుండా, నియోజకవర్గాన్ని పక్కన పెట్టి ఏదో పైపైన ఆ విధంగా తిరిగి టైం పాస్ చేస్తే 5 సంవత్సరాలు గడిపేస్తే మళ్ళా ప్రజల దగ్గరకు వచ్చి ఓటు అడగడానికి మీకు ఏం హక్కు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, నువ్వు ఎమ్మెల్యేగా చేశావు, నేను ఎమ్మెల్యేగా చేశా. మీరు మంత్రిగా చేశారు, నేను మంత్రిగా చేశా. నువ్వేం పని చేశావు, నేనేం పని చేశావు, ప్రజల ముందుకు వచ్చి చర్చ పెడదాం, దమ్ముంటారా? వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం రేమిడిచెర్లలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభ్యర్థి నల్లబోతు వెంకటరావుతో కలిసి ప్రచారం చేపట్టారు. మోదీ హయాంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఎంతో చేసిందని కన్నా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత గ్యాస్ ఇచ్చినా, మరుగుదొడ్ల నిర్మాణం జరిగినా, ₹2 ఇచ్చేటువంటి కిలో బియ్యం ఇచ్చినా, గృహ నిర్మాణ కార్యక్రమం జరిగినా, వీటన్నిటికీ వెనుక నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో దగ్గరగా 126 సంక్షేమ కార్యక్రమాలు రూపకల్పన చేసి రాష్ట్రాలకు పంపుతా ఉంటే, రాష్ట్రాల్లో మాత్రం అవి వాళ్ల పేర్లు పెట్టుకుని తెలుగుదేశం కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నటువంటి మాట మనం చూస్తానే ఉన్నాం.
బాపట్ల వైకాపా అభ్యర్థి కోన రఘుపతి కర్లపాలెం మండలం బుద్ధం గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. సత్తెనపల్లి 3వ వార్డులో తెదేపా అభ్యర్థి సభాపతి కోడెల శివప్రసాదరావు విస్తృతంగా ప్రచారం చేశారు. పొన్నూరు తెదేపా అభ్యర్థి ధూళిపాళ నరేంద్రకుమార్ రావులపాలెం, పెద్దపాలెం, ఇటికంపాడు, నండూరు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. కడప జిల్లాలో నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని వివరిస్తూ తెలుగుదేశం, నవరత్నాలను ప్రచారం చేస్తూ వైకాపా నేతలు ప్రజల్ని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వైకాపాకు ఓటు వేసి రాష్ట్రంలో హింసను ప్రోత్సహించవద్దని తెలుగుదేశం కడప ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో నిర్వహించిన స్వర్ణకార్ల సంఘం సమావేశానికి ఎంపీ సీఎం రమేష్, నియోజకవర్గ అభ్యర్థి లింగారెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి తెదేపాకు ఓటు వేసి గెలిపించాలని వారిని అభ్యర్థించారు. ఇదే సమయంలో ప్రొద్దుటూరును జిల్లాగా మార్చాలనే డిమాండ్ను పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని నేతలు హామీ ఇచ్చారు. అందరూ ఒకటి మంచి చేసేదానికి తోడ్పడాలి తప్ప చెడ్డకు తోడ్పడితే అది మరింత చెడ్డ వ్యవస్థ పోతాయి. ఇది అందరూ గమనించండి. వ్యాపారం జరగాలి, బాగుండే కోర్టు చేస్తే అది పాజిటివ్ కోర్టు. మేము దౌర్జన్యం చేసి ఒంటి రాబట్టి చేయడం చాలా తప్పు. మమ్మల్ని నమ్మండి, మేము మిమ్మల్ని మంచిగా చేసేదాని కోసం మా ముందుగా కృషి చేస్తాం. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మా విలువ పెరగాలంటే ఓటు కూడా సంవత్సరంగా చూపాలి. అప్పుడు ఆయన పాజిటివ్ గా ఆలోచన వస్తుంది. ఇప్పుడు వీళ్ళు కష్టపడేవాళ్ళు, వీళ్ళు ప్రజల తరఫున పోరాడే వీళ్ళు, కాబట్టి ఎక్కువ పని చేయాలని ఆలోచన. మరీ చెప్తున్నా, లింగారెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి వరదరాజరెడ్డి గారి మద్దతు కూడా ఉంది. ప్రొద్దుటూరు జిల్లాగా చేయమని చెప్పి తప్పకుండా అడుగుతాం. ఆయన హామీ కూడా ఇస్తారనేటువంటి నమ్మకం కూడా ఉంది. కొత్తగా ఉపాధి దొరుకుతుంది, కొత్తగా ఉద్యోగాలు వస్తాయి, మన పట్టణానికి ఒక మంచి హోదా వస్తుంది, ఒక గుర్తింపు కూడా వస్తుంది. కాబట్టి చాలా సమస్యలకు పరిష్కారం ప్రొద్దుటూరును జిల్లా చేయడమే అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ, పొరపాటున ఎవరైనా ఆలోచన చేసి వేరే కానీ కోట్ల ఓట్లు వేస్తే మళ్ళా సునీల్ కానీ అనే పరిస్థితులు చాలా వస్తాయి. ఒకసారి మీరు మనసులో మీరు పెట్టుకొని ఇక్కడ మీరు 2 ఓట్లు, ఒకటి లింగారెడ్డి గారు తెలుసు, మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు, ఎవరు పిలిచినా ఉంటారు. అలాగే మనకు దగ్గరలోనే కాబట్టి పార్లమెంట్ సభ్యులు ఆదినారాయణ రెడ్డి, ఎందుకంటే ప్రొద్దుటూరులో ఒక పక్క నేను ఉంటాను, ఒక పక్క ఆదినారాయణ రెడ్డి, ఒక పక్క లింగారెడ్డి ఉంటే అంతకన్నా ఏం కావాలో ప్రొద్దుటూరు బాగు చేసుకోవాలండి. జమ్మలమడుగులో తెలుగుదేశం నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. కడప ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రామసుబ్బారెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఇరువురు నేతలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. క్రేన్ సాయంతో భారీ గజమాలను వారికి వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంతకుముందు స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇరువురు నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మైదుకూరు తెలుగుదేశం అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కు మద్దతుగా ఆయన తనయుడు మహేష్ కుమార్ నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మైదుకూరు మండలంలోని కేశలింగాయపల్లి, శెట్టివారిపల్లి, ఎల్లంపల్లి గ్రామాల్లో రోడ్ షో చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తాయని కడప తెదేపా అసెంబ్లీ అభ్యర్థి అమీర్ బాబు అన్నారు. కడప శివార్లోని పలు ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డిని, అసెంబ్లీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే కడపలో సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. నాకు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఆదినారాయణ రెడ్డి గారిని కడప నియోజకవర్గం శాసనసభ్యులకి నిలిచినటువంటి నన్ను ఆశీర్వదించి మమ్మల్ని ఇద్దరిని కూడా ఆయన పార్లమెంటుకు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తప్పకుండా నేను ఈ కడప నగరాన్ని ఒక మోడల్ సిటీగా రూపుదించుతాను. అహర్నిశలు కృషి, రాత్రి పగలు కష్టపడి ఒక సంవత్సరంలోనే మొత్తం కూడా దీని రూపురేఖలు మార్చేదానికి అప్పుడే ఆ వ్యత్యాసం కనపడే విధంగా నేను తప్పకుండా అభివృద్ధి పథంలో తీసుకుపోతానని అందరూ కూడా వాగ్దానం చేస్తున్నాను. ప్రతిపక్ష నేత జగన్ బరిలో ఉన్న పులివెందులలో ఆయన సతీమణి భారతి విస్తృతంగా ప్రచారం చేశారు. బస్టాండ్ సమీపంలోని కాటిపాపడు వద్ద ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఓ జ్యోతిష్కుడి వద్ద భారతి జాతకం చెప్పించుకున్నారు. రాయలసీమ అభివృద్ధి మోదీ నాయకత్వంలోని భాజపా వల్లే సాధ్యమవుతుందని కడప భాజపా ఎంపీ అభ్యర్థి రామచంద్రారెడ్డి అన్నారు. నగరంలో రోడ్ షో నిర్వహించిన ఆయన వైకాపా, తెదేపా 2 పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.
అనంతపురం జిల్లాలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. పోలింగ్ తేదీ ఎంతో దూరం లేకపోవడంతో అభ్యర్థుల మాటలు కోటలు దాటుతున్నాయి. హామీల వర్షంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని 4వ వార్డులో మంత్రి కాల్వ శ్రీనివాసులు విస్తృత ప్రచారం నిర్వహించారు. రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. 2029 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడమే లక్ష్యంతో చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. 5 ఏళ్ల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణకు, వినూత్నమైన విప్లవాత్మకమైన కార్యక్రమాల అమలుకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రాధాన్యం, చూపిస్తున్న శ్రద్ధ, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2029 నాటికి దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపడానికి ఉపయోగపడతాయి. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నేరమయ ఆలోచనలు ఉన్న వ్యక్తిని, లేదా విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని మనం ఆదరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలవుతారు. విజయాన్ని ఏ దుష్టశక్తి ఆపలేదు. రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లిలో కాల్వ శ్రీనివాసులు తనయుడు భరత్ ప్రచారం చేపట్టారు. పసుపు కుంకుమ, వృద్ధులు, వికలాంగులకు పింఛన్ల పెంపు, రైతు రుణమాఫీ వంటి పథకాలను తెలుగుదేశం ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిందన్నారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించిన భరత్ తన తండ్రిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ ప్రజల స్పందన చూస్తుంటే తెలుగుదేశం పార్టీ మన అభ్యర్థి అయిన మన కాల్వ శ్రీనివాసులు గారు ఎప్పుడో గెలిచారని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అయితే గారేమి 3000 పెన్షన్ చేస్తారని మన సభలో ప్రకటించినారు. వాళ్ళ వృద్ధుల కర్ణల్లో ఆనందం చూస్తున్నాం. ఈరోజు పసుపు కుంకుమ అయితేమి, రైతుల రుణమాఫీ అయితేనేమి, ఇవన్నీ ప్రజలు సంతోషంగా ఉండాలని, మన రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా కూడా మన ప్రజల కోసం నిరంతరం ఒక కూలీలాగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఈ ప్రచారంలో ప్రజా స్పందన ద్వారా తెలుస్తుంది. రాయదుర్గంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి కళ్యాణ మండపంలో వైకాపా నియోజకవర్గ సమావేశానికి ఎంపీ బుట్టా రేణుక హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. రాయదుర్గం మండలం బియ్యన్హళ్లి, జుంజురాంపల్లి, మల్కాపురం, కెంచానపల్లి, కాశీపురం గ్రామాల్లో వైకాపా అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి ప్రచారం చేశారు. తెదేపా నేతల మాటలు ప్రజలు నమ్మవద్దని కోరారు. జగన్ సీఎం అయిన వెంటనే నవరత్నాల ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని తెలిపారు. ప్రజలు చాలా ప్రేమాభిమానాలతో దగ్గరకు వస్తూ ఉన్నారు, చెప్పే విషయాలు వింటూ ఉన్నారు. ఇక జగనన్న గారి నవరత్నాల గురించి వాళ్ళకి చెప్తూ పోతా ఉంటే చాలా సంతోషపడుతున్నారు. ఎంత తొందరగా ఇంకా ఎలక్షన్స్ వస్తాయా, ఎంత తొందరగా చంద్రబాబు నాయుడు కాలం ముగిసిపోతుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం కేవలం అబద్ధాల ప్రభుత్వం, కేవలం మాటల ప్రభుత్వం. ఉరవకొండ తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ జనార్దనపల్లి, వేల్పుమడుగు, కొత్తకోట, చిగులగురికి గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. గత ఎన్నికల సమయంలో కనిపించిన ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి మళ్లీ ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారని అన్నారు. 5 ఏళ్లలో ఏనాడు ప్రజల సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. విశ్వేశ్వర్రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో మీ గ్రామానికి ఎప్పుడన్నా వచ్చారా అని అడుగుతున్నా. ఈ ఊరే కాదు, ఆయన ఈ నియోజకవర్గంలో ఏ ఊరికి కూడా పోలేదు. ఏ ఒక్కరిని కూడా ఒక ఊర్లో ఒక లైట్ వేయలేదు, ఒక రోడ్ వేయలేదు, ఒక పెన్షన్ వేయలేదు, ఒక బాత్రూమ్ కట్టలేదు, ఒక ఇల్లు కట్టలేదు. 5 ఏళ్ల పాటు ఆయన ఓట్లు వేయించుకుని మహానుభావుడు ఎక్కడ కూర్చున్నాడో గాని మన సమస్యల్ని మాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు మనం చూడాలి. తాడిపత్రి జనసేన అభ్యర్థి కదిరి శ్రీకాంత్ రెడ్డి సుంకులమ్మపాలెం, రాగితోటపాలెం కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ గాజుగ్లాస్ గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. తాడిపత్రిలో వైకాపా నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి కేతిరెడ్డి పెద్దారెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రకాశం జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతూ ఓటర్లపై హామీల జల్లులు కురిపిస్తున్నారు. పర్చూరు తెదేపా అభ్యర్థి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రితో కలిసి కోనంకి, బొల్లాపల్లి, తాటివారిపాలెం, నక్కలపాలెం, పావులూరు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఇంకొల్లు మండలంలోనూ ప్రచారం చేశారు. రోడ్ షో ద్వారా వచ్చిన ఏలూరికి హారతులిచ్చి మహిళలు స్వాగతం పలికారు.
అభివృద్ధిని చూసి ఓటేయాలని ఓటర్లను కోరారు. తనను మరోసారి గెలిపిస్తే నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవినీతికి అభివృద్ధికి జరుగుతున్న యుద్ధం రేపు ఏప్రిల్ 11వ తారీఖు జరగబోయే ఎన్నిక. అవకాశవాదానికి అభివృద్ధికి జరుగుతున్న యుద్ధం. 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని రాజకీయ సన్యాసం చేశామని చెప్పి ఇప్పుడు మరలా కొత్త వేషం వచ్చి వస్తా ఉన్నారు. 30 సంవత్సరాలు అధికారం ఇస్తే ఏం చేశారు ఈ ప్రాంతానికి? రాబోయే రోజుల్లో ఆలోచించి తీసుకోబోయే నిర్ణయం పర్చూరు నియోజకవర్గ ప్రజలు భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. సంతనూతలపాడు తెలుగుదేశం అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ కార్యకర్తలతో కలిసి పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచార రథంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎర్రగొండపాలెం కాంగ్రెస్ అభ్యర్థి మెడబల్మి వెంకటేశ్వర్లు, ఒంగోలు ఎంపీ అభ్యర్థి సిరివెళ్ల ప్రసాద్ పట్టణంలో రోడ్ షో చేపట్టారు. హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. వైకాపా అభ్యర్థి సురేష్ పట్టణంలోని ఎస్టీ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తాము గెలిస్తే అమలు చేసే సంక్షేమ పథకాలను వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అద్దంకి తెదేపా అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ తరపున ఆయన బావమర్ది బ్రహ్మనాయుడు, ఆయన సతీమణి ఝాన్సీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వైకాపా అభ్యర్థి చెంచు గరటయ్య ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి నన్నూరి సీతారామంజనేయులతో కలిసి ఆ పార్టీ బాపట్ల ఎంపీ అభ్యర్థి జేడీ శీలం అద్దంకిలో రోడ్ షో నిర్వహించారు. జనసేన అభ్యర్థి కంచర్ల శ్రీకృష్ణ యువ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రచారాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఒంగోలు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏద సుధాకర్ రెడ్డి మంగమూరు రోడ్లోని దుకాణదారులను పలకరిస్తూ ప్రచారం చేశారు. హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఓ హోటల్లో రోటీలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. దర్శి తెదేపా అభ్యర్థి కదిరి బాబురావు తరపున ఆయన కుటుంబ సభ్యులు పట్టణంలోని 1వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెదేపా అభ్యర్థిని గెలిపించాలని కోరారు. బాబురావును గెలిపిస్తే కనిగిరి మాదిరే దర్శి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆయన కుమార్తె యశస్విని చెప్పారు. వైకాపా అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి మండలంలోని మారెడ్డిపల్లి, చందలూరు గ్రామాల్లో ప్రచారం సాగించారు. ఆయన ఆధ్వర్యంలో కొందరు స్థానికులు వైకాపాలో చేరారు. తాము అధికారంలోకొస్తే నవరత్నాలు అమలు చేస్తామని చెప్పారు. ఒంగోలు తెదేపా ఎంపీ అభ్యర్థి మంత్రి సిద్ధా రాఘవరావు, గిద్దలూరు తెదేపా అభ్యర్థి అశోక్ రెడ్డితో కలిసి రాచర్లలో ర్యాలీ నిర్వహించారు. తెదేపా హయాంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని, రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు చేపడతామని హామీ ఇచ్చారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. చీరాల తెదేపా అభ్యర్థి కరణం బలరాం రామకృష్ణాపురం, నవాపేట, గొల్లపాలెం ప్రాంతాల్లో ఎమ్మెల్సీ పోతల సునీతతో కలిసి రోడ్ షో నిర్వహించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు బలరాంకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. వైకాపా అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ ఈపురపాలెంలో ప్రచారం చేశారు. చేనేత కాలనీల్లో రోడ్ షో నిర్వహించిన ఆయన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి తనను గెలిపించాలని కోరారు. నెల్లూరు జిల్లాలో నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. అధికార పక్ష అభ్యర్థులకు మద్దతుగా సినీ నటులు కూడా ప్రచారంలో పాల్గొని ఆయా నేతల్ని గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం చేశారు. రోడ్ షోతో ముత్తుకూరు మండలంలోని 12 గ్రామాలను చుట్టేశారు. కొన్ని చోట్ల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో 5 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయల అభివృద్ధి చేశారని ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించారు. ఒకరిని గెలిపించమని చెప్పరు, ఇప్పుడు గెలిపించమని చెప్పమానండి. 7 కేసుల్లో ఉండే ముద్దాయి గోవర్ధన్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా పలాని ఒక్క చిన్న గుర్తుండే పని పొదలకూరు మండలంలో, మీరు పుట్టి పెరిగిన మండలంలో, మిమ్మల్ని రాజకీయంగా పెంచిన మండలం, అన్ని ఎలక్షన్స్లో గెలిపించిన మండలంలో 30 yearsలో పలాని పని చేశానని చెప్పండి. మీ మండలంలో నేను చేశానని చెప్పి చెప్తుండా, జిల్లాలో నేను చేసింది చెప్తా, నియోజకవర్గంలో చేసింది చెప్తా, ప్రతి మండలంలో చెప్తా. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. డెఫినెట్గా జిల్లాలో మెజారిటీ సీట్లు మేమే గెలిచేస్తాం, 2 పార్లమెంట్ మేము గెలుస్తాం. సర్వేపల్లి మాత్రం నేను ఒకటే చెప్తుండా, 20,000 మెజారిటీతో స్టార్ట్ అవుతా. 20,000. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని సినీ నటుడు నందమూరి తారక రత్న ప్రజలకు పిలుపునిచ్చారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి అబ్దుల్ అజీజ్ను గెలిపించాలని కోరుతూ తారక రత్న ప్రచారం చేశారు. వేదాయపాలెం సెంటర్ నుంచి గాంధీనగర్ రోడ్డు మీదుగా డైకస్ రోడ్ సెంటర్ వరకు రోడ్ షో చేపట్టారు. ఎన్నికలు ఎంత కీలకమైనవి మీ అందరికీ తెలుసు. మళ్ళీ మన రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, మన భావితరాల వారికి మంచి భవిష్యత్తు ఉన్నా కూడా ఉండాలన్నా కూడా మావయ్య చంద్రబాబు నాయుడు గారిని, మన తెలుగుదేశం పార్టీని గెలిపిమని చెప్పి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మరి అలాగే మన్న అజీజ్ అన్న ఉన్నారు ఇక్కడ, ఆయన మేయర్గా ఉంటూ, నారాయణ గారు మంత్రిగా ఉంటూ,
ఎప్పుడూ జరగని విధంగా 5,268 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. సైనికుల్లా పనిచేసి మన పార్టీని గెలిపించుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నెల్లూరు గ్రామీణ వైకాపా అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జ్యోతినగర్, త్యాగరాజనగర్ ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. అన్ని వర్గాల వారికి అండగా నిలిచిన తెలుగుదేశాన్ని తిరిగి తెచ్చుకోవాలని తిరుపతి ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రజలకు సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో నాయుడుపేటలో నిర్వహించిన సమావేశంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి పరసారత్నంతో కలిసి ఆమె పాల్గొన్నారు. పోలింగ్కు తక్కువ సమయం ఉన్నందున ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్ర ప్రజలు మరోసారి చంద్రబాబు నాయకత్వాన్నే కోరుకుంటున్నారని నెల్లూరు లోక్సభ తెదేపా అభ్యర్థి బీదా మస్తాన్రావు అన్నారు. నగరంలో జరిగిన మత్స్యకారుల ఆత్మీయ సమావేశంలో నగర తెదేపా అభ్యర్థి మంత్రి నారాయణతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రచారంలో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని, నెల్లూరు లోక్సభతో పాటు 7 అసెంబ్లీ స్థానాల్లోనూ తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పాసం సునీల్ కుమార్ జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. చిల్లకూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం, రోడ్ షోలు నిర్వహించారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని ప్రజలను కోరారు. సునీల్పై పోటీకి దిగిన వైకాపా అభ్యర్థి వరప్రసాద్ నవరత్నాలను వివరిస్తూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఆత్మకూరులో బీఎస్పీ అభ్యర్థి మందల పద్మజ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 14వ వార్డులో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కర్నూలు జిల్లాలో అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఓటర్లను మంచి చేసుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పెద్దమల్కాపురం, చిన్నమల్కాపురం గ్రామాల్లో ప్రచారం చేశారు. నవరత్నాలను ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. డోన్లో తెదేపా అభ్యర్థి కేఈ ప్రతాప్ 1, 2, 3, 4 వార్డుల్లో విస్తృత ప్రచారం చేపట్టారు. తనను ఎంపీ అభ్యర్థిగా శివానందరెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం ప్రతాప్తో కలిసి ఎంపీ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డి 6, 7 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈయనకు వైఎస్ఆర్సీపీ లీడర్కైతే లేదు. మన ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడుకు 15 ఏళ్లలో ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆయన పరిపాలన గురించి నేను చెప్పాల్సిన అవసరం లే. నీకల్లా ఫోన్లు వస్తున్నాయా లేదమ్మా? పరిపాలన బాగులేదా అని వస్తున్నాయా లేదా నీకు ఫోన్లు? కర్నూలు జనసేన కూటమి అభ్యర్థి షడ్రక్, వామపక్ష నాయకులు, జనసేన కార్యకర్తలతో కలిసి నగరంలోని నరసింహరావుపేటలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం మండల కేంద్రంలో తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డి తరపున ఆయన సతీమణి వెంకటేశ్వరమ్మ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. నంద్యాల తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి పట్టణంలోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. మహిళలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. వైకాపా అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి పట్టణంలోని సరస్వతీనగర్, సుద్దలపేట ప్రాంతాల్లో పర్యటించి తనకు ఒక్క అవకాశం కల్పించాలని కోరారు. నందికొట్కూరు తెదేపా అభ్యర్థి బండి జయరాజు పాములపాడులో ఇంటింటి ప్రచారం చేపట్టి తనను గెలిపించాలని కోరారు. కల్లూరులో వైకాపా నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆదోనిలో తెదేపా అభ్యర్థి మీనాక్షి నాయుడు తరపున ఆయన తమ్ముడు వెంకట్రాయుడు కునిమొహళ్ల ప్రాంతంలో ప్రచారం చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం తెదేపా అభ్యర్థి మంత్రి భూమా అఖిలప్రియ ఇంటింటి ప్రచారం చేపట్టారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే పింఛన్ను 3,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. సి బెళగల్ మండలంలోని పలు గ్రామాల్లో కోడుమూరు తెదేపా అభ్యర్థి రామాంజనేయులు విస్తృత ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటేయాలని కోరారు. పాణ్యం జనసేన అభ్యర్థి చింత సురేష్ బాబు కొండజూటూరు, రాసులపేట, కవులూరు తదితర గ్రామాల్లో వామపక్షాల నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. గ్లాసు గుర్తుకు ఓటు వేసి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. తిరుపతిలో అన్ని పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ర్యాలీలు, రోడ్ షోలతో గ్రామాలను చుట్టేస్తున్నారు. కొందరు నేతలు వినూత్నంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీళ్లను తుడిచిన తెలుగుదేశానికి ప్రజలు మళ్లీ పట్టం కడతారని ఆ పార్టీ చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. నియోజకవర్గంలోని సెట్టిపల్లి, మంగళం ప్రాంతాల్లో ఆయన ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. నానికి మద్దతుగా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు తనయుడు నారా గిరీష్ ప్రచారం నిర్వహించారు. కాశీపెంట్ల పంచాయతీలో ఇంటింటి ప్రచారం చేసి నానిని గెలిపించాలని కోరారు. ప్రపంచ స్థాయి నగరంగా తిరుపతిని తీర్చిదిద్దిన తెలుగుదేశాన్ని తిరిగి గెలిపించాలని ఆ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి
సుగుణమ్మ ప్రజలను కోరారు. నగరంలోని దొడ్డాపురం రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో కార్యకర్తలతో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. మరోసారి చంద్రబాబు నాయకత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. పొంగనూరు తెలుగుదేశం అభ్యర్థి అనీషారెడ్డి ప్రచారంతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసిన చంద్రబాబును తిరిగి మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలోని పులిచెర్లలో ప్రచారం నిర్వహించారు. మదనపల్లిలోని మోతీనగర్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి దమ్మాలపాటి రమేష్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కరపత్రాలు పంచుతూ సైకిల్ గుర్తుకు ఓటేయాలంటూ కోరారు. గంగాధర నెల్లూరు తెలుగుదేశం అభ్యర్థి హరికృష్ణ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వెదురుకుప్పం మండలం పచ్చికాపాలెంలో బస్సులోని ప్రయాణికులకు కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. ప్రకటనల అనంతరం ఘంటారవం ప్రసారం. నమస్కారం.